నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. దేవి దేవతల ఆరాధన కంటే ముందు కూడా పితృదేవతల ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పిన ఏకైక ధర్మం సనాతన ధర్మం. అందులో పుట్టడం నిజంగా అదృష్టంగా ఖచ్చితంగా భావిస్తూ మరి మహాలయ పక్షం వచ్చేస్తోంది. 15 రోజుల పాటు ఈ పక్షం రోజుల పాటు మన వాళ్ళని ఆరాధించుకునేటటువంటి రోజులు. అయితే ఈ రోజుల్లో ఎలా ఏం చెయ్యాలి? మా పెద్దవాళ్ళు రకరకాల సందేహాలు ఉంటాయి సార్. చెప్పలేదని, లేకపోతే చనిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మాత్రమే చేసాం ఇంకంతే, మళ్ళీ ఇయర్లీ వన్స్ చేయటం లాంటిది లేదని, మాకు తెలియదని, మా పూర్వీకులు చెప్పలేదని, వాళ్ళ పేర్లు కూడా తెలియదని, ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయి సార్. ఓవరాల్ గా అసలు ఏం చేయొచ్చు, ఎలా వినియోగించుకోవచ్చు మహాలయ పక్షాన్ని ఒకసారి మీ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతిసారి మనకి మహాలయ పక్షాలు వస్తాయి. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మహాలయ పక్షాలు మొదట్లో గ్రహణం, ఎండింగ్ లో గ్రహణం. రెండు గ్రహణాల మధ్యనే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, 2 గ్రహణాల మధ్యన మహాలయ పక్షం కాస్త పవర్ఫుల్ అనుకోవచ్చు ఉంటుంది. అయితే ఈ పక్షంలో మీ పూర్వీకులకు కానీ మీరు కానీ తరించాలంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే ఇలా వచ్చినప్పుడు ఏదైనా దేవతా ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి అని చెప్తూ ఉంటారు. దానం మామూలుగా ఇప్పుడు మీరు చూడండి, పిండ ప్రధానాలు కావచ్చు, శిలలు వదలడం కావచ్చు, స్వయం పాకాలు కావచ్చు, ఇవన్నీ ఇస్తాం జనరల్గా. ఇచ్చేవి కాకుండా మీరు ఏదైనా ఒక శివాలయమో లేకపోతే విష్ణు ఆలయం ఏదైనా అక్కడ నిర్మాణం జరుగుతుంది, మీ వంతు ఏమి ఇవ్వగలరు? ఓ 10 ఇటుకలు ఇవ్వగలరా? లేకపోతే అక్కడ అన్నిటికీ నేను శాస్త్రం ఏం చెప్తుందంటే అగ్నిపురాణంలో గుడి నిర్మాణానికి అన్నిటికీ ఎవరైతే ఇస్తారో శాశ్వతంగా అమ్మవారి లోకంలోనూ విష్ణు లోకంలోనూ ఉంటారట. విష్ణు ఆలయానికి ఇస్తే విష్ణు లోకంలో ఉంటారట, శివాలయం ఇస్తే శివలోకంలో అంటే దీంట్లో ఇదైపోతారట, శివుల్లోకి ఐక్యం అయిపోతారట. ఎన్ని ఇటుకలు ఇస్తే అన్ని సంవత్సరాల పాటు, అన్ని యుగాల పాటు అని కూడా చెప్తుంటారు కొన్నిసార్లు. అంతకాలం ఉంటారట మనిషి. కేవలం మనసులో మీరు గనక ఒక ఆలయం కట్టాలని అంటే మనసులో అనుకుంటేనే 100 సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఉండడం, దేవత దగ్గర ఉండడం జరుగుతుందని చెప్తుంది శాస్త్రం. అట్లీస్ట్ అనుకోనైనా అనుకుందాం, అలానేదో ఊరికి అనుకుందాంలే, నాకు డబ్బులు నేను ఇవ్వనంటే అలా కాదు. మీరు అనుకున్నారు కానీ మీకు ఆర్థిక సంబంధించినవి కుదరలేదు లైఫ్ లో, కానీ మనసులో మనస్ఫూర్తిగా అనుకున్నారు నాకు గనక డబ్బులు నాకు నేను చేస్తాను అని. కానీ మీ కర్మ కొద్దిగా ఏదో అవ్వలేదు, కానీ ఆ యొక్క పుణ్యం వస్తుంది, అయింది, మీరు చెయ్యాలి. అయ్యకు కూడా అమ్మ నాకు ఎందుకు, నేను ఆల్రెడీ అనుకున్నాక నాకు 100 సంవత్సరాలు చాలు, నేను మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలా అనుకోకూడదు అలా అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇది 2 గ్రహణాల మధ్యన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సేవ చేయండి. ఒకటి. రెండవది ఏంటంటే మీరు ఇందాక అన్నారు చాలా మంది చాలా సందేహాలు మాకు లేవని అంటుంటారని. అసలు లేకపోవడం అనేది ఉండదు. వీళ్ళకి వాళ్ళకి ఈ కులస్తులకి లేదు అలా ఏం ఉండదు కదా, ఏముండదు, అందరు చేయవలసింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరికి ఉంటారు చెప్పండి? మనం ఎవరి నుంచి వచ్చాము? తల్లిదండ్రుల నుంచే వచ్చాం. ముత్తాతలు వాళ్ళు, ముత్తాతలు అక్కడి నుంచి అట్లా రావడం జరిగింది. అంటే ఏమిటి, మనం ఎవరికి ఇస్తున్నాం అంటే ఇది పితృదేవతలు అనేటువంటి ఒక వ్యవస్థకి ఇస్తున్నాం. ఆ పితృదేవతలు అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో మనకి అది మనం మాత్రమే కాకుండా దేవతలు కూడా చేస్తారట వాళ్ళకి. మనం ఇంట్లో పూజలు చేస్తుంటాం చేస్తారా, పితృదేవతలకు చేయకుండా కేవలం ఇంట్లోనే దేవతా పూజలు చేస్తే దేవతలు అనుగ్రహించరట. ఎందుకంటే మీరు పితృదేవతలు చేయట్లేదు, మీ యాన్సిస్టర్స్కి మీరు చేయట్లేదు, మేమేదో మీకు అనుగ్రహించాలి, మీకు వారి మీద భక్తి లేదని చెప్పి వీళ్ళు అనుగ్రహించరట. ఇప్పుడు అందుకే మేము ఎన్ని పూజలు చేసినా మాకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇందుకేనేమో. అందుకే ఇంకోటి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అన్నాను, ఇంకో కారణం చెప్తాను, అది నేను మీకు తప్పకుండా. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ పితృకార్యాలు ఇవేవైతే ఉన్నాయో కొంతమంది గయ ఇట్లాంటి వాటికి వెళ్ళి కూడా చేస్తుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే అక్కడ చేస్తే ఇంకా జీవితంలో అక్కర్లేదేమో అనుకుంటారు. అసలు అది పూర్తిగా తప్పు. అక్కడ చేయాలి, మళ్ళీ రెగ్యులర్గా ఇక్కడ చేస్తుంటారు. చాలా మందికి ఏంటంటే ఎప్పుడో మా తాతగారు లేకపోతే మా ఎవరో ఉంటారు కదండి, మా తాతగారు ఎప్పుడో అయిపోయారు, గతించారు కదండి, ఇప్పుడు మళ్ళీ మనం ఏంటి పెట్టేది, అయిపోయింది, ఇంకో జన్మలోకి వెళ్ళిపోయాడు కదా అంటే ఇంకో జన్మలో ఉన్నటువంటి ప్రాణికి నీవు పెట్టేది వెళ్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, సూర్యుడిని చూస్తూ అర్ఘ్యం వదులుతాం చూసారా, వదిలినటువంటి అర్ఘ్యంలో పితృదేవతలకు చెందుతుందండి అది.
లేదా తిలలు దిల్నా ఏవైతే ఉన్నాయో పితృదేవతలు ఇచ్చింది. పితృదేవతలు 2 రకాలుగా చెప్పారు. ఒకటి సూర్యుడిలోని, రెండవది నైరుతి భాగంలో పితృస్థానం అని ఉంటుంది. అందుకే మనం ఇంట్లో వాస్తు చూసేటప్పుడు కూడా పితృ పదం ఎక్కడైతే పడిందో అక్కడ మీ యొక్క పూర్వీకుల ఫోటోలు అక్కడ పెట్టుకోండి అని చెప్తాం. దేవుడి గదుల్లో కాదు పెట్టుకోడు, తెలియక పాపం దేవుడి గదుల్లో ఉత్తరంలో తూర్పుల్లో పెడుతుంటారు తెలియక. నైరుతి సైడ్ పెట్టుకోవాలి. అలా మనకి పితృదేవతల కోసం మనం ఎప్పుడైతే సూర్యుల్లో ఉండేటువంటి పితృదేవతలకు వెళ్తుందో అక్కడ నుంచి మనకి కిరణాలు ఉంటాయి. సూర్యుడి యొక్క కిరణాలు 333 చల్లటి కిరణాలు, వెచ్చటి కిరణాలు, ఇట్లా రకరకాల కిరణాలు ఉంటాయి. అందులో 333 చల్లటి కిరణాల ద్వారా చంద్రుడికి వెళ్తాయి. ఓన్లీ చంద్రుడికి వెళ్తాయి ఆ కిరణాలు, అన్ని కిరణాలు వెళ్ళవు. అందుకే చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఏదైతే ఉందో మనకి ఒక రకమైన ఆహ్లాదాన్ని, వెన్నెల్ని ఇస్తూ ఉంటుంది. చూడండి, ఓకే, వెన్నెల్ని ఇస్తూ ఉంటుంది. రైట్. అందుకని ఏంటంటే ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం మనం పితృదేవతలకు ఏదైతే ఇచ్చామో అక్కడి నుంచి చంద్రుడికి ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రుడి యొక్క వెలుగు ద్వారా ఆ యొక్క కిరణాల ద్వారా ఔషధములు వస్తాయి. మనిషి మరలా ఇప్పుడు ఈ జీవి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాలి కదా. ఆ జీవికి ఏం కావాలో, నీరు కావాలా, వస్త్రం కావాలా, ఇంకేదైనా కావాలా, మనం చేసేటువంటిది వారికి వెళ్ళడమే కాకుండా ప్రకృతిలో అన్ని జీవులకి వెళ్తుంది మనం చేసేటువంటి. అందుకని ప్రతి ఒక్కరు చేయాలి. మరి ఎట్లా సార్ 15 రోజులు కాబట్టి ఎప్పుడు చేయమంటారు? మాకు తిథులు తెలియదు. 15 రోజులు చేసుకోవచ్చు, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికైనా చేయొచ్చు. ఈ మూవీ పుట్టిన ప్రతి ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే నాకు ఇష్టం అనుకున్నా, ఆయన కోసం నేను వదలొచ్చు, తప్పేం కాదు. అలా వదలడానికి ఇదే సమయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు, ఇదే సమయం అన్నమాట. అట్లా చేయాలి. అలాగే అయితే అదే మన స్నేహితులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అలా చేసే వాళ్ళు చాలా మంది 100 మందికి ఇచ్చిన వాళ్ళని కూడా విన్నాను నేను. ఎట్లా అంటే అమ్మా, మీరు అంటే మన కంటికి కనబడదు కానీ ఆ శక్తి మన కంటికి కనబడకుండా ఎవరైతే కొన్ని పద్ధతులు పాటించకుండా వదిలేశారో, సరిగ్గా చేయకుండా, అవి ప్రేతలై తిరుగుతుంటాయి మన చుట్టూ. అందుకే మీకు జపం చేసేటప్పుడు జపమాల బయటకు కనబడకూడదు అంటారు. ఎందుకు తెలుసా? మీరు చేస్తున్నటువంటి జపమాల ఏదైతే ఉందో దాన్ని అవి తినేస్తాయమ్మా. మనకేముంది ఫలితం? ఎందుకు తింటాయంటే వాటికి ఉంటుంది ఆ జ్ఞానం. ఎలాగా గొప్ప గొప్ప వాళ్ళకైతే అవి కనబడి, ఏమంటే మమ్మల్ని మోక్షం చేయండి, ఇంత గాయత్రి చేసి మాకు దారబోసి మాకు మోక్షాన్ని ఇవ్వండి అని అడుగుతుంటాయట. అవి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలా అందుకే మనం కామన్ గా జపం చేసేటప్పుడు లోపల పెట్టుకొని జపం చేయాలంటారు. ఒక వస్త్రంలోనో లేకపోతే మన పై పని చేసుకునే దాంట్లో వేసుకొని చేయమని చెప్తారు. అంటే చూడండి మన యొక్క ఇది ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు. ప్రేతాలు అలా ఉంటే వాటిని మనం ఎంతో కొంత మన బాధ్యత ఉంది పంపించాలి ఉత్తర జన్మలకి. రైట్ సార్. అయితే ఈ ప్రేతాల విషయం వచ్చింది కాబట్టి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు డెఫినెట్ గా ప్రేతమయ్యే తిరుగుతారు. పురాణంలో ఉంటుంది, మన గరుడ పురాణంలో ఉంది. ఆత్మహత్య చేసుకుంటే ఇమీడియట్లీ ప్రాథమిక పడతారు. ఇంకంతే, వాళ్ళకి నిష్కృతి లేదు, అనుభవించి తీరవలసిందే. ఇంట్లో 11 రోజులు చేసేటువంటి కార్యక్రమం సరిగ్గా చేయకపోయినా ప్రాథమిక ఎన్నున్నాయి బాబాయ్. తర్వాత ఈ ఆత్మహత్యలు అనుకోవచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ లో సడన్ డెత్స్ జరుగుతుంటాయి కదా సార్, వాళ్ళకు కూడా ఎట్లా ఈ టైంలో మనం చేయొచ్చు? వాళ్ళ పేరు వాళ్ళ ఇది చెప్పుకొని వదలడమేనండి. స్వయం పాకం ఇస్తారా, పిల్లలు వదులుతారా, పిండ ప్రధానాలు చేస్తారా, చేయడమే. ఇప్పుడు ఆకస్మికంగా చనిపోయిన వాళ్ళకి దానికి చాలా అందరికీ ఒకలాగా చెయ్యరు. దానికి డిఫరెంట్ వే ఉంటుంది. చిన్నపిల్లలు చనిపోతే ఒకటి, ఆత్మహత్యలతో ఇది అయిపోతే ఒకటి, దానికి చాలా రకాలు చెప్పారు. మనం ఒకసారి ఎవరెవరికి ఎంతెంత ఉంటుందో ఒకసారి చెప్పుకున్నాం, చాలా లెంతీ వీడియో. సో ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సినటువంటి సమయం చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. రైట్ సార్. ఒక ఊర్లో ఒక మలుపు దగ్గర ప్రతిసారి ఏదో ఒకటి యాక్సిడెంట్ అయ్యేది. ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద ఆయన ఇట్లాగే గరుడ పురాణంలో ఇట్లా పలానా దగ్గర అవుతుంటాయి అంటే అక్కడ ఏదో ప్రేతం ఉంటుందని తెలుసుకొని ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించింది ఏంటో తెలుసుకొని వదిలేడు. ఆయన చేసాడు దాని కార్యక్రమం. అక్కడ నుంచి యాక్సిడెంట్ తగ్గిపోయి ఆ ఏరియా. అంటే చూడండి అసలు ఎంత ప్రభావం ఉంటుంది చూడండి. రైట్. చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా చేసుకోండి. అయితే పురోహితుల్ని పిలిచి చేసుకునే విధానం ఉంటుంది, మీరు అన్నట్టుగా తెల్లలు కూడా చెయ్యొచ్చు. స్వయం పాకం ఇచ్చిన తత్ఫలితం ఉంటుందా సార్? ఇప్పుడు రకరకాలు చెప్పారమ్మా. ఇప్పుడు అగ్ని ద్వారా తీసుకుంటారు, కొన్ని హోమంలో వేస్తారు, కొన్ని నీళ్ళల్లో వేసే ఉంటాయి, అట్లా రకరకాలు. రైట్ సార్, బ్యూటిఫుల్ సార్. 15 రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని, లేకపోతే అసలు 15 రోజులు కుదరకపోతే ఏదో ఒక్క రోజైనా అమావాస్య నాడు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు, భాద్రపద మనవి చేస్తూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.